మై నేమ్ ఇస్ మిస్టర్ గిరిధర్ బాబు. స్పీచ్ మాట్లాడే ముందు ఈ ఫిట్నెస్ అనేది నాకు లేదు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది టాపిక్ ఇచ్చారు. దానికి సంబంధించిన విషయాలు ఏంటంటే ఫిట్ ఫ్యాట్ ముందు మనం ఎవరికైనా ఎక్కువగా ఎవరితో మాట్లాడాలంటే ముందు మనం నిలబడి స్ట్రైట్ నిలబడి మాట్లాడాలి కదా. కొంతమంది ఏంటంటే ఫిట్నెస్ ఏం చేస్తారంటే ఇట్లా నీరసంగా మాట్లాడతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. దీనికి సంబంధించి యోగా చేయమంటారు, మెడిటేషన్ చేయమంటారు, స్పోర్ట్స్ చేయమంటారు, డ్యాన్స్ చేయమంటారు. అసలు మెయిన్ క్రికెట్ ఆడమని నేను చెప్తాను. ఎందుకంటే క్రికెట్ ఆడడం ఏంటంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ కానీ మనం ఎక్కువ కూడా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ఉండాలండి. మెంటల్గా బాగున్నప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇస్తారు. ఎస్ సార్. సో మెంటల్ ఫిట్నెస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్. దాంట్లో భాగంగానే మనకి ఫిజికల్ ఫిట్నెస్కి మెయిన్గా సో మ్యూజిక్ విన్నప్పుడు ఏమంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుంటాం, డ్యాన్స్ చేస్తుంటాం అలాగా. సో డ్యాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ టు ఫిట్ అవుతాం. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ ఐటమ్స్ గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. ఎక్కువగా నాలా ఎక్కువ తినొద్దు, నేను ఎక్కువగా తింటాను, ఎక్కువగా మాట్లాడుతాం కూడా అంటారు. కానీ ఈ ఫిజికల్ ఫిట్నెస్లో కావాల్సిన మెయిన్ ఏంటంటే సో వాటర్ కూడా చాలా మంది ఎక్కువగా తాగుతుంటారు. అలాగే మన న్యూట్రిషన్స్ కూడా తీసుకోవాలి. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మేడం గారిని అడిగితే ఈ గురించి బాగా చెప్తారు. ఇంకా అసలు ఈ టాపిక్ ఆమెకి ఇంకా బాగా చెప్పేది, డైలీ చెప్తారు కాబట్టి మాకు. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం టైం ఈ రన్నింగ్, వాకింగ్ 10K, 5K, 2K అవి పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. అలాగే ఎక్కువగా మనం మాట్లాడే మాటలు కూడా సో తక్కువగా మాట్లాడితే ఎనర్జీ, చాలా మంది చెప్తారు ఎక్కువ మాట్లాడితే టీచర్స్ 40 మినిట్స్ క్లాస్ చెప్తాం. సో మాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు అని అంటారు కదా. సో ఫిజికల్ ఫిట్నెస్ కావాల్సిన మెయిన్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గడానికి స్పోర్ట్స్ పరంగా వాకింగ్, డ్యాన్స్, ఇంకా మంచి న్యూట్రిషన్ వాడితే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అవుతాం. ఫ్యాట్ టు ఫిట్ అవ్వండి. ఈ కోట్ కూడా ఇట్లా సరిపోయింది, నా మ్యారేజ్ కోట్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 50 years ఇదే కోట్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇది నేను ఫిట్ అవ్వాలంటే ముందు ఏం చేయాలి? డాన్స్ అనేది నాకు కార్తీక్ అవకాశం ఇస్తే నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను డాన్స్ చేస్తానండి. రాజేంద్ర గారు కూడా చెప్తాను, డాన్స్ ఈజ్ ద సింపుల్ సొల్యూషన్ ఫర్ ద ఫిట్నెస్. థ్యాంక్ యూ ఆల్. నేను జేసీ మిస్టర్ గిరిధర్ని. నా టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్స్ ఇన్ డైలీ లైఫ్. నేను చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్ చెప్తూ ఉండేవాళ్ళు, సార్ చెప్పినట్టుగా సా రీ గా మా పదని అది ఒక ఫ్లోలో వెళ్ళినప్పుడు వాయిస్ మాడ్యులేషన్. చిన్నప్పుడు నాకు వాయిస్లో బేస్ ఉండేది కాదు. అలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల దాన్ని రివర్స్లో చెప్పేవాళ్ళు మాకు, సన్నిధప్ మగరీసా అని ఇలాంటి చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి కల్చర్ యొక్క స్పోర్ట్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మన డైలీ లైఫ్లో లీడ్ చేయాలంటే హ్యాపీగా ఖచ్చితంగా మనకి కల్చరల్ ఎఫెక్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్ కూడా ఆడినప్పుడే మనం యాక్టివ్గా ఉండాలంటే హెల్త్ కూడా వస్తుంది. నేను మా తాత చెప్పినప్పుడు విన్నాను. అలాగే మా తాతమ్మ చెప్తూ ఉండేది చిన్నప్పుడు. ఈ కల్చర్లో ఒక చిన్న పాట పాడుతుండేది, అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి, పావలయ్యి తాతమ్మ నాయనమ్మ అని. చిన్నప్పుడు మాకు తాతమ్మ అమ్మ పావలయ్యి ఇచ్చేవారు. అప్పుడు మేము నా వాయిస్లో ఉన్న నత్తిని నెట్స్ తీసుకెళ్ళి స్పోర్టివ్గా తీసుకొని, నాకు ఇంతప్పుడు మాట్లాడేటప్పుడు కుదిరేది కాదు, నత్తిగా ఉండేది బాగా. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే కొంచెం నత్తి బాగుంటున్నాను సార్. సో అలాగా సరిగా పదని సార్ మనం ఎంత చెప్పిన 1 2 3 4 5 6 అట్లా ఏదైనా స రి గా మా ప ద ని సా స ని ద ప మ గ రి సా ఇలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నేను నా సెల్ఫ్గా నా నత్తి బాగుంటున్నానండి. థ్యాంక్ యూ.